హలో బాస్, ఇప్పుడే శివరాం ఇంటికి పోలీసులు వచ్చి వాడికి బేడీలేసి తీసుకెళ్తున్నారు బాస్. డాక్టర్ గారు, నాకేం కనపట్టలేదు డాక్టర్ గారు, అంతా చీకటిగా ఉంది. అమ్మా, బాబు, కృష్ణ, అయ్యో. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. నువ్వు వెళ్ళి ఎవరినైనా అడిగి చెల్లికి ఇంటికి తీసుకొస్తాను. కృష్ణ, తొందరగా వచ్చే బాబు. అలాగే. ఆ విధంగా చెల్లికి పట్టెడు అన్నం పట్టుకొస్తాన్ని వెళ్ళిన నా చిన్నారి బాబు ఆ సంఘటన కారణంగానే మాకు దూరం అయ్యాడు. అమ్మా, ఆ రోజు నిన్ను విడిచి వెళ్ళిపోయిన బాబు నేనేనమ్మా. ఏమిటి ఏమిటి అనేది? అవునమ్మా, నీ కృష్ణుడిని నేనేనమ్మా. కృష్ణ, అమ్మా, బాబు, 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 అమ్మా, బాబు, కృష్ణ, నా బంగారు తండ్రి. అమ్మా, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. అమ్మా, ఆ రోజు నిన్ను చెల్లిని వదిలి ఎక్కడైనా కాస్త అన్నం దొరుకుతుందని బయలుదేరి వెళ్ళాను. ఆ తర్వాత ఏ తల్లి కన్నా బిడ్డవో చందమామలా ఉన్నావు బాబు. అన్నం పెడుతున్న మీరు నాకు దేవతలాగా అనిపిస్తున్నారు. అయ్యో, ఏమండి, ఇందాక నేను ప్రసాదం పెట్టానే ఆ బాబేనండి. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఆసుపత్రి తీసుకెళ్దాం. ఆ విధంగా మీకోసం వెతుక్కొని మీరు కనిపించక దిక్కులేని వాళ్ళ ఏడ్చే నన్ను ఆ తల్లి తన దగ్గర తీసింది, తమ ఇంటికి తీసుకెళ్ళింది. బిడ్డలేని ఆ దంపతులు నన్ను కన్న బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. బాబు కృష్ణ, ఇంతకాలం రాయనుకున్న ఆ దేవుడికి కాస్త కోస్తో మనసుందని ఇప్పుడు అర్థమైందిరా. మాకు లేవనుకున్న నిన్ను ఈ విధంగా దగ్గరకు చేర్చి తను ఉన్నాను అని నిరూపించుకున్నాడు. ఇన్నేళ్లు కన్న తల్లికి నేను దూరం అవటానికి, మగదిక్కు లేకుండా అనాథల్లాగా నువ్వు చెల్లి దీనంగా బ్రతకటానికి, నిర్దోషైన నాన్నగారిని దోషైన ముద్ర వేయటానికి కారకులు ఎవరమ్మా? ఎవరు? అసలు హత్య చేసిన హంతకుడెవరో నాకు తెలియదు బాబు. కానీ నిందను మోపిన ఆ లాయర్ పేరు మాత్రం జగన్నాథం. గుడ్డిదాన్ని. ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోగలను బాబు? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. న్యాయవాదిగా న్యాయస్థానంలో మొదటిసారి అడుగుపెట్టి న్యాయవాది ముసుగులో ఉన్న ఆ మనిషి నిజ రూపాన్ని బయట పెడతా. అంతేకాదమ్మా, రాక్షసుడిలాగా దారుణమైన హత్య చేసి ఆ నేరాన్ని నాన్నగారి మీద తోసి తప్పించుకున్న అసలు హంతకుడు ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకొని ఉరికంబం ఎక్కించి తీరుతాను.